ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీకి భారీ షాకే తగిలింది. విజయవాడ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కేశినేని నాని ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. 2024లో టీడీపీ ఖాళీ అవుతుందని, ఆఫీస్కు తాళం వేసుకుని చంద్రబాబు తెలంగాణకు వెళ్లిపోవటం ఖాయమని నాని ఎప్పుడో అన్నారు. అంతేకాకుండా బీజేపీలో టీడీపీని విలీనం చేస్తానన్నారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలిచేది వైసీపీయే అని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రావు గారిని శాసనసభ్యులుగా వీరిద్దరిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు మరి మిగతా వారందరికీ సాదర స్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అంగడాల నరసింహం, ఎస్కే జాని, కొడాలి రవీంద్రబాబు. మొదటి నుంచి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ 2024లో ఆఫీసుకు తాళాలు వేసుకుని బీజేపీలో కలిపేసి చంద్రబాబు నాయుడు వాళ్ళ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోబోతున్నాడు. ఈ పార్టీ బీజేపీలో కలిసిపోబోతా ఉంది. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. మొన్నేమో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అని ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో శ్రీలంక లాగా అయిపోతుంది రాష్ట్రం, పాకిస్తాన్ లాగా అయిపోతుంది రాష్ట్రం అన్నాడా లేదా? ఇవాళ ఏమంటున్నాడు, ఆయన కంటే ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు. వాలంటీర్లు ఎందుకు పనికిరాని గోన్ సంఖ్యలు పోయడానికి అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది, 10,000 ఇస్తానంటున్నాడు. అట్లాగే సెక్రటరియట్ వ్యవస్థ ఎందుకు పనికిరాదు అన్నాడు. ఇవాళ 15,000 సెక్రటరియట్లు ఉన్నాయి. పింఛన్లు ఎవరైనా ఇవ్వాల్సిన సెక్రటరియట్లు ఇస్తే 4 గంటల ప్రతి సెక్రటరియట్లో సమర్థంగా ఇచ్చేస్తానని మళ్ళీ దాన్ని మెచ్చుకుంటున్నాడు. అంటే నిన్న ఒక మాట, ఇవాళ ఒక మాట, రేపు ఒక మాట. ఇవాళ ఏమంటున్నాడు, నిన్న ఏమన్నాడు, 650 హామీలు ఇచ్చాడు 2014లో. ఒక్క హామీ నెరవేర్చాడా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాడు కదా.